తండ్రి. ప్రభువా, ఇంతవరకు తండ్రి మీ విలువైన పోయిన వారంలో నేర్చుకున్నటువంటి పాఠము ద్వారా తండ్రి, ప్రభా ఈ వారం అంతట్లో తండ్రి మమ్మల్ని మేము కాచుకొని ప్రభువా మీ వాక్యంతో మమ్మల్ని మేము సరిచేసుకొని తండ్రి, మీరు ఇచ్చేటువంటి జ్ఞానముతో తండ్రి మా జీవితాన్ని మేము మలుచుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభువా, ఈ ఉదయకాల సమయం అందు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రభువా, ఈ అవకాశాన్ని తండ్రి దుర్వినియోగపరుచుకునే స్థితిలోనికి ఏ ఒక్కరు వెళ్ళిపోయేవారుగా ఉండకుండా ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఎంతోమంది తండ్రి కనుమరుగైపోతున్నప్పటికీ కూడా తండ్రి మీ ప్రేమతో మీ హస్తాల చేత తండ్రి మీ కృపను ఎల్లవేళలా మా మీద కుమ్మరిస్తూ తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇగో తండ్రి, ఈరోజు తండ్రి విలువైన వాక్కులు మేము మాట్లాడబోతుండగా తండ్రి నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ హృదయానికి ఎటువంటి మాటలు అవసరమో ఆ మాటలు తండ్రి మీ యొక్క వాక్కు గద్దింపు ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మా అందరికీ సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నవారికి కూడా తండ్రి మీ యొక్క జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించి అర్థం చేసుకోగలిగిన శక్తిని వివేకమును అనుగ్రహించి తండ్రి ఎవరు విని విడిచిపెట్టే గుంపులో ఉండేవారుగా ఉండకుండా మేము తండ్రి ఏది వింటున్నామో దాని ప్రకారం మా క్రియలు ఉన్నాయో లేదో ఈ లోకమందు మా ముద్రలు ఉన్నాయో లేదో అని గుర్తించుకోవడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నాము. దానికంటే ముందుగా మన హృదయాన్ని మనము ఏకీకృతంలో ఆసక్తితో వినాలని నేను కోరుకుంటున్నానండి. ఆసక్తి అనేది లేకపోతే మన జీవితాల్లో ఎన్ని మాటలు విన్నా కూడా అది వ్యర్థంగా ఉంటాయి. కాబట్టి ఆసక్తి అనేది మనకి చాలా అవసరం. దేవుడు ఇన్ని రోజుల నుండి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే నువ్వు ఇంకా మార్చుకోవాలి, నీలో మార్పులు రావాలి అనేది కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఇంకా భూమి మీద బ్రతుకుతున్నాం. కొంతమంది మనం చూస్తున్నప్పుడు లేదా హాస్పిటల్లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారండి కొంతమంది. ఇప్పుడు రేపా ఇంకో వారం రోజుల్లోన చెప్పలేమండి అని డాక్టర్ గారు చెప్తున్నప్పుడు అప్పుడు వారి జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు వారి ప్రాణాన్ని మనం ఆలోచించినప్పుడు నేను ఇంకా బ్రతికి ఉన్నాను కదా, వారికి సమయం అయిపోతూ ఉంది, డాక్టర్ గారు చెప్పేశారు ఇంకేం లేదు మా చేతుల్లో ఏం లేదు అన్నట్లుగా చెప్పేశారు. కానీ అలాంటి స్థితిలోనికి మనము అక్కడ ఆలోచించినప్పుడు నిజమే కదా, ఎంతోమంది అండి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో భూమి మీద, అన్ని హాస్పిటల్స్లో కూడా కొంతమంది పుడుతూ ఉంటారు, ఇంకొంతమంది చనిపోతూ ఉంటారు. కానీ చనిపోయిన వాళ్ళని మనం చూసినట్లయితే వారి ముందు మనం చాలా బెస్ట్ అండి, ఇంకా బ్రతుకున్నాం కదా. అంటే ఈ లోకంలో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సండే రాగానే ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ ప్లాన్ చేసుకుందాం, ఈరోజు ఈ వారం అంతా కష్టపడ్డామండి, సండే కూడా చర్చ్ ఏంటండి అని ఆలోచనలో చాలామంది ఉంటారు. చర్చ్ ఏంటి అసలు అని మాట్లాడుతూ. కానీ చాలామందికి సంపూర్ణత ఆయన సన్నిధిలో సంతోషము నాకు సంపూర్ణంగా దొరుకుతుంది అనే ఆలోచనతో చాలామంది కనిపెట్టట్లే ఆయన్ని. నిజంగా సర్వ సంపదలు ఆయన సన్నిధి యందు మాకు చాలా సంపూర్ణంగా కనిపిస్తుంది. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి. ఆయన సన్నిధిని ఎంతమంది అండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సంపూర్ణంగా నేను ఆనందిస్తున్నానండి, ఆయన సన్నిధిలోనికి రావడానికి చాలా సంతోషంగా నేను చాలా సంతోషపడుతూ ఉంటాను, చాలా ఇష్టంగా వస్తూ ఉంటాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఇక్కడే కాదు, కొన్ని సంఘాల్లో కొంతమంది ఇంకా తప్పదండి దొరికేసాము అయిపోయింది పోకపోతే ఏమనుకుంటారు అనే మైండ్ సెట్తో వచ్చేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఇలా ఉండకూడదండి. దేవుని వాక్యం ఆయన సన్నిధి నాకు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం నాకు ఉంది అని గ్రహించుకొని ఎలా ఎంజాయ్ చేయాలి బయట అనేది కాకుండా జీవ మార్గాన్ని నాకు ఆయన వేశాడు. సంఘంలోనికి వెళ్తే తప్ప ఈ వారమంతట్లో ఆ మాటలు ఆ వెన్నంటి ఉండి ఏదైతే నాకు పాఠముగా దేవుడు బోధించాడో, గద్దింపు నాకు ఇచ్చాడో, ఆ గద్దింపు ఏ తప్పు చేయాలన్నా కూడా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఎక్కడ సంచరిస్తున్నా కూడా ఈ మాటలన్నీ నా వెన్నంటే ఉంటాయి కదా. ఆయన సంపూర్ణత నాలో నింపుతాడు కదా ఆయన సన్నిధికి వెళ్తే.
అనే ఆలోచనలతో ఉండాలి తప్ప తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నా అనే ఫీలింగ్ ఏ ఒక్కరికి ఉండకూడదండి. అది విశ్వాసంతో కూడినటువంటి ఆలోచన కాదు, అవిశ్వాసంతో కూడినటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అట్టి ఆలోచనలో మనలో ఉండినట్లయితే ఇమ్మీడియట్లీ మనం తీసేసుకోవాలి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా ఉన్నామో లేదో అనేది గ్రహించుకోవాలి. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందామండి. ఒక కోడి తన పిల్లల్ని ఎలా అయితే రెక్కల చాటున చూసారు కదండి, అవి ఇవి ఎలా ఉంటుందా. ఒక కోడి ఎంత చక్కగా తన పిల్లలు అంతటిని ఒక్కటిని కూడా పక్కకు తోసేదండి. ప్రతి దాన్ని కూడా తన రెక్కల చాటున భద్రపరుచుకుంటుంది. అదే ఆ కోడి రెక్కల చాటున ఉండకుండా బయట ఉందనుకోండి, దాని పరిస్థితి ఎలా ఉంటుందండి? ఏం తినేస్తుందో తెలీదు, ఏదొచ్చి తన్నుకుపోతుందో తెలీదు, అలాంటి స్థితిలో ఉంటుంది అది. కానీ తన అమ్మ చాటున, కోడి రెక్కల చాటున ఉంటే ఎంత భద్రంగా ఉంటుందండి. ఏది దాని దరిదాపుల్లో కూడా రానియ్యదు అది. దేవుని సన్నిధిలో మనం కూడా అలా ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, ఎలాంటి ఆలోచన మనల్ని తట్టాలని చూసినా, ఎలాంటి శ్రమ మనల్ని తట్టాలని చూసినా దేవుడు వదిలిపెట్టేశాడండి? వదిలిపెట్టాడు. ఆయన బలమైన చేతి రెక్కల క్రింద మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఆయన రెక్కల చాటును నువ్వు వెళ్తే, నాకు అంత ఇదేం వద్దండి, నేను లోకంలోనే ఉంటానంటే, ఇక మన అక్కడ కోడిపిల్ల ఎలా అయితే దాని పరిస్థితి ఎలా ఉంటుందో బయటికి వెళ్తే రెక్కల చాటును వదిలేసి, అలాంటి పరిస్థితి మనం కూడా కొన్ని తెచ్చుకుంటాం. కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనము చేరుకునే వాళ్ళగానే ఉండాలి ఎల్లప్పుడూ. కాబట్టి మనం గమనించుకుందామండి. ఒక మాట చూసుకుని మనం ముందుకెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని భక్తుడు చాలా అంటే చాలా కీర్తిస్తున్నాడండి. దేవుని కీర్తిస్తున్నాడు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ దావీదు గారి జీవితంలో కూడా చాలా ఎత్తులు, చాలా లోతులు, చాలా కష్టాలు, శ్రమలు అనుభవించాడు. ఆయన తప్పిపోయిన స్థితిలోనే కూడా వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నిలబడలేదండి ఆయన. కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? ఇక్కడ అయిపోయిందండి, ఇంకా నేను ఎలాగో పడిపోయాను, ఎలాగో దేవునిలో నుండి బయటకు వచ్చేసాను, మళ్ళీ ఇంకెందుకు అనే ఫీలింగ్తో ఉన్నారు. కానీ ఆయన కీర్తనకారుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకు జీవ మార్గం అంటే ఏంటో తెలియదండి? తెలుసు కదా. జీవ మార్గంలోనికి మనము వెళ్ళాలి అంటే ఇక్కడ భూమి మీద ఉన్న నాళ్ళు మనం చేయాల్సిన పనులేంటండి? నార్మల్గా చెప్పుకోగలిగితే ఆయన సన్నిధిని తప్పకూడదు. ఒకటి, వాక్యాన్ని క్రమం తప్పకుండా మనము తినడానికి ఎలా కొంచెం సమయం కేటాయిస్తామో, తర్వాత స్నానం చేయడానికి సమయాన్ని కేటాయిస్తామో, మీ పనులు చేయడానికి కొంత ఇంత సమయం అనేది ఉంటుంది కదండి. మీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమయం ఉంటుంది కదా. అందులోని కొంచెం సమయం దేవునికి ఇవ్వకూడదు అందులోన? కానీ ఇవ్వట్లే. ఎందుకో అంత నెగ్లెక్ట్. మరి మీ విఘ్నతకి విడిచిపెట్టేస్తున్నారు. నెగ్లెక్ట్ ఉండకూడదండి. ప్రతిదానికి మనకు అంతాను కొంచెం సమయం మనం తీర్చుకొని దేవుణ్ణి మనకు కావాల్సినవన్నీ తీర్చుకుంటున్నాం కదా. మరి ఆయన జీవ మార్గం మనకు తెలియజేశాడు కదా. ఈ జీవ మార్గంలోనికి వెళ్ళాలి అంటే నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. దేవుని సన్నిధిని తప్పకూడదు, దేవుని వాక్యాన్ని తప్పకూడదు. ఆయన వాక్యాలు మనకు వినిపిస్తున్నట్లయితే ఆయన వాక్యానికి మనము చెవి పక్కకు తిప్పకూడదండి. కొంచెం సమయం కేటాయించాలి. ప్రార్థన ఎంతమంది రెగ్యులర్గా చేశారండి? తమ మనస్సులోనైనా కొంచెం సేపు అయినా, అది ఎవరో చూడాలని కాదు, ఏకాంతముగా వారు కొంచెం సేపు అయినా కూడా. కానీ ఆమెను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అది కూడా ఉండదండి ప్రార్థన జీవితం. ఈరోజు మీరు పరీక్షించుకోవాలి. ఆయన ఎంత ఎత్తు పల్లాలు ఆయన జీవితంలోకి వచ్చినా కూడా, దావీదు గారి జీవితంలో ఆయన విడిచిపెట్టలేదండి. మంచాలు కుంచాలు ఎగిరిపోయే అంతగా ప్రార్థించాడంట, అంత పశ్చాత్తాపం పడ్డాడంట చేసిన తప్పుకి. మరి మనము అంత పశ్చాత్తాపం మనలో ఉందంటారా? ఏమో డౌట్ అని అనుకోవచ్చు మీరు. మంచాలు ఎగిరిపోయే అంతగా ఏడ్చాడంట ఆయన. ఎంత రోధించి ఉంటాడండి.
అందుకే అంత అంత బాధలో అంత వేదనలో ఆయన అలాంటి టైంలో కూడా కీర్తనలు రాయడం మానేయలేదు ఆయన. తప్పు చేశాడే, మానవ స్వభావం తప్పులు చేయడం. అలా అని చెప్పేసి అదే తప్పులో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు క్షమిస్తాడండి? దేవుడు అంగీకరించాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, జీవ మార్గంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ సమయాన్ని, నీ సొంత సమయానికి నువ్వు ఏదైతే ప్రతి పనికి కొరకు నువ్వు కేటాయిస్తావో, జీవ మార్గంలోనికి మనం వెళ్ళాలి అంటే దాన్ని మనకు దేవుడు తెలియజేశాడు. అందులోనికి మనం సంపూర్ణంగా వెళ్ళాలి అంటే భూమి మీద నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. దేవుని కొరకు నువ్వు సమయాన్ని కేటాయించడం. భర్త భార్యతో సమయం గడిపితే తప్ప బంధం బలంగా ఉండదు. గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. భార్య తన భర్తతో సమయం గడిపితే తప్ప బంధం ఉండదండి. ఎవరితో మన ఇంట్లో వాళ్ళతో మనము కొంచెం సేపు వాళ్ళతో సమయం గడిపితే తప్ప ఆ బంధం బలంగా ఉండదు, బలంగా మారదు. కాబట్టి మనం గమనించుకోవాలి. కొంతమంది చాలా నెగ్లెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అప్పుడు అనిపిస్తుంటుంది నాతో ఏం సమయం గడుపుతాడులే, ఏం సమయం గడుపుతుందిలే, ఎప్పుడు చూసినా చిరాగ్గానే ఉంటాడు అనే ఫీలింగ్తో ఉన్నట్లయితే వాళ్ళ మీద ప్రేమ ఉంటుందండి. ఉన్నా కూడా బలవంతంగా ఉండొచ్చు, అంతేకాని నువ్వు నిజంగా సంపూర్ణముగా కొంచెం సేపు అయినా తమ పత్నులతో కానీ పతితో కానీ మనం సమయం గడిపితే తప్ప బంధం బలంగా ఉండదు. అది ఎలా అయితే ఉంటుందో దేవునితో కూడా నువ్వు కొంచెం సమయం గడపాలి. నువ్వు సమయం గడపకపోతే అక్కడ దుష్టుడు ప్రవేశించడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాలండి. అందుకే ఆయన మాట్లాడుతూ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని చెప్తున్నాడు. మరి వచ్చే వారం నేను వెళ్తున్నానంటే సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధి నాకు ఇస్తుంది అని ఎవరు అనుకోగలుగుతారు? మీకు మీరే గమనించుకోవాలి. ఊరికి వెళ్ళామండి వచ్చేసాము అనేది ఉండకూడదండి. నా వంతు పాత్ర సంఘంలో వాడబడాలి ఖచ్చితంగా. నాకు భయం, ఈరోజు ఖచ్చితంగా భయం ఉంటుంది, కానీ ఈ భయం తీసివేయడానికి నేను దేవుని ప్రతిరోజు నేను అడగాలి. ఆయన నాకు ధైర్యం ఇచ్చేవాడు ఆయనే. ఈ లోకంలో ఏది కూడా నాకు ధైర్యం లేదు, నా తండ్రి తప్ప అనేది ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉండాలి. సంపూర్ణ సంతోషము ఉండినట్లయితే, అది పొందుకున్నట్లయితే నువ్వు దేవునితో సమయాన్ని గడిపి అనుభవపూర్వకముగా సంపూర్ణ సంతోషం నీకు వస్తుంది. కాబట్టి మనం గమనించుకుందామండి. సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చెప్తున్నాడు. సుఖం ఎవరికి వద్దండి? ఏదైనా కానీ సుఖంగా అయిపోవాలండి అని కోరుకునే జాతి మానవ జాతి కదండి. సుఖములు కలవు అని చెప్తున్నాడు. మరి నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్తున్నాడు. సుఖము, ఆయన కుడి చేతిలో సుఖములు ఉన్నాయంట. మరి ఆయన చేతిని పట్టుకోగలుగుతున్నాము మనము అంటే పట్టుకోవట్లే. ఈ అల్పభోగమైన సుఖ శాంతుల కోసం ఈ లోకం వెంట పరిగెడుతున్నారు. ఆయన సన్నిధికి రావాలి, ఆయన చేయి పట్టుకోవాలి. ఆయన యందు మాకు సంతోషం ఉంది, సంపూర్ణత ఉంది, సుఖములు ఉన్నాయి అని వాక్యాల్లో ఈరోజు ఎంతమంది బోధిస్తున్నా కూడా వద్దండి, మాకు లోకమే కావాలని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. మరి అట్టి కేటగిరీలో మనం ఏమైనా ఉన్నామేమో అనేది గమనించుకోవాలి. మరోమాట మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 111వ వచనం. 119వ అధ్యాయము 111వ వచనం. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను అని ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడండి ఆయన చెప్తూ. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు. హృదయానికి ఆనందం అంట. హృదయ ఆనందకరములు అంటే తన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయంట ఆయన శాసనములు. కానీ నేటి క్రైస్తవులు ఆయన శాసనాలను మరిచి లోకం వైపు మళ్ళీపోతున్న వాళ్ళేరా ఉన్నారు. హృదయానికి నాకు ఏంటండి, ఎప్పుడు వాక్యం ఏంటి అసలు అని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్న వాళ్ళు లేరు ఉన్నారండి. కానీ మాట్లాడుతూ భక్తులు అలా అన్నట్లే కొంచెము కూడా బయట సమాజానికి వాళ్ళు 0% ఇచ్చేశారు. దేవునికి 100% ద్వారా భక్తులు వెళ్ళారండి. కాబట్టే వాళ్ళు అంత గొప్ప భక్తులు అయ్యారు. వారి గురించి మనం చదువుకోగలుగుతున్నాం ఇప్పుడు.
మరి మన ఈ లోకంలో మన ముద్రలు ఎలా ఉన్నాయి, మన ముద్రలో ఏ స్థాయిలో ఉన్నాయి, ఎట్టి రీతిలో ఉన్నాయి. వాళ్ళండి ప్రార్థనకి వెళ్తారండి, వాళ్ళ నోట్లో బూతులు, వాళ్ళ ఇంట్లో చూడాలండి గొడవలు. వాళ్ళు ఎలా ఉంటారంటే చెప్పుకోవడానికి మాత్రమేనండి క్రైస్తవులు సత్యం, మేము సత్యం తెలుసుకున్నాము అని. బయట సమాజం అనురీతిగా మనం ఉండొద్దు. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏదైనా పుట్టినప్పుడు ఏదైనా సాతాను మనల్ని ఎలా తప్పించాలి అని చూస్తూ ఉంటాడు, ఎలా కలవరపరచాలి మన భక్తి జీవితాన్ని అని కదిలించడానికి వస్తూ ఉంటాడు. మరి అలాంటి కదిలించడానికి నువ్వే అవకాశం ఇస్తే వాడు ఇంకా కదిలించేస్తాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. నీ శాసనంలో నాకు హృదయ ఆనందకరములు అని చెప్తున్నాడు. నువ్వు ఆయన శాసనాన్ని నీ హృదయం మీద రాసుకున్నట్లయితే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ హృదయానికి ఆనందాన్ని ఇస్తుందంట. కాబట్టి మనం గమనించుకోవాలి. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను, నీ కట్టడలను గై కొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. దావీదంటే ఎలా అంటాడండి, ఆయన ఏమయ్యాడండి, ఎలా ఉండేవాడు, ఏ స్థాయికి వచ్చాడు, ఏం చేసేవాడండి? ఫస్ట్ ఆయన గొర్రెల కాపరి. అడవుల్లోనంట గొర్రెలు కాచుకుంటూ కీర్తనలు పాడుకుంటూ రాసుకుంటూ ఉండేవాడంట. గొర్రెల కాపరి అనగానే వాల్యూ ఉంటుందండి? వాల్యూ ఉంటుందా? వాల్యూ ఉండదండి. గొర్రెలు కాచుకునేవాడు కదా, నీకేంటి, నువ్వేంటి మాట్లాడేది? ఇంట్లో కూడా అనుకూలత లేకుండా, ఇంట్లో కూడా కొంచెం కూడా విలువ లేదంట దావీదు గారికి. నాకు ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నా తండ్రికి తగ్గట్టుగా నేను ఉండాలనే ఒకే ఒక్క ఆలోచన ముందుకెళ్ళాడు. ఆయన గొప్ప రాజు అయ్యాడు చివరికి. కానీ మనము లోకంలో ఈ మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనుషుల దగ్గర వినయముగా విధేయతగా నడుచుకుంటారే కానీ దేవుని దగ్గర నువ్వు అలా ఉంటున్నావంటే ఉండట్లే. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నీ కట్టడలను గై కొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. నీ కట్టడలు దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని వాక్య భాగం సెలవిస్తుంది. దేవోక్తి అనగా ఏంటి? దేవోక్తి అంటే దేవుని మాటలు. దేవోక్తి లేని ఎడల జనులు కట్లే లేకుండా తిరుగుతారంట. అందుకే ఆయన మాట్లాడుతూ, నీ కట్టడలను గై కొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. లోపరుచుకున్నాడంట. తమ హృదయాన్ని లోపరుచుకోవడం తనకి ఈజీనే, కానీ హృదయానికి ఆనందం ఎలా కలిగించాలి అని లోకంలో వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి పోతున్నారండి ఈ రోజులు. కాబట్టి మనం గమనించుకోవాలి. ఆయన లోపరుచుకున్నాడు కాబట్టే తన ఇంటి వారిలో నుండే కూడా శత్రువులు బయలుదేరినా కూడా, బయట సమాజంలో ఆయనకు వాల్యూ లేకున్నా కూడా, నా తండ్రికి మాత్రమే నేను విధేయత ఇవ్వాలి అని చెప్పి ఒకే ఒక్క ఆలోచనతో వెళ్ళాడు. కాబట్టి అంత గొప్ప రాజై కూర్చున్నాడు, గొర్రెల కాపరి. మరి మనమండి, మన స్థాయి ఎలా ఉంది? మనం కేవలం పేరుకు మాత్రమే సత్యం తెలుసుకున్న వాళ్ళం మాత్రం ఉండకూడదండి. నేను సత్యవాక్యం తెలుసుకున్న తగ్గట్టుగా, ఆ సత్యానికి తగ్గట్టుగా నేను ఉన్నాను, నేను నడుచుకుంటున్నాను, నా క్రియలు అలా ఉన్నాయి అనే సాక్ష్యం మీలో వస్తుందా లేదని మీరు గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. గొప్ప రాజు, మన స్థాయి ఏంటండి? రాజే అలా మాట్లాడుతున్నాడు. అంత రాజుగా ఉన్నా కూడా, అంత గొప్ప సైన్యము బలం ఉన్నా కూడా దేవునికి విధేయత ఇచ్చాడు. దేవుణ్ణి చాలా గొప్పగా ఆయన తల మీద పెట్టుకొని పూజించుకున్నాడు ఆయన దేవుణ్ణి. కాబట్టి మనం గమనించుకోవాలి. ఒక రాజు ఇలా ఉన్నాడు, లోపరుచుకొని ఉన్నాడంట. ఈరోజు ఒక రాజు గురించి మనం తెలుసుకుందామండి. ఆ రాజు ఎలా ఉన్నాడు, తన ప్రారంభం నుండి తన అంతము ఎలా ముగిసింది, తన అంతము, ఆ అంతములోగా మధ్యలో ఏం జరిగింది. తను కూడా ఒక రాజు. ఈ రాజు మాట్లాడుతూ నా హృదయాన్ని లోపరుచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకో రాజు గురించి మనం ఆలోచించినట్లయితే ఆ రాజు కథ ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన హృదయాన్ని లోపరుచుకున్నాడా లేదా అనేది ఈరోజు ఆయన పాఠము ద్వారా మనం నేర్చుకుందామండి. ఒక మాట చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 1వ వచనం. చదువుదాం. మనష్షే
ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఈయన ఒక రాజు, హిజ్కియా కుమారుడైన హిజ్కియా తెలుసు కదండి. హిజ్కియా రాజు ఆయన ఒక వరాన్ని పొందుకున్నాడు. ఏంటో తెలుసా? ఏంటండి అది? హిజ్కియా గురించి ఎప్పుడు వినలేదా? హిజ్కియా గారు ఏంటి? హిజ్కియా గారు ఒక వరాన్ని పొందుకున్నాడు. ప్రార్థించి 15 ఏళ్ళు మరలా ఆయుష్ను పొందుకున్న రాజు. ప్రార్థించి ఆయన విధేయతతో, ఆయన నీతితో ప్రార్థించి దేవునితో 15 ఏండ్లు మరలా ఆయన ఆయుష్ను పొందుకున్నాడంట. అంత గొప్ప రాజు కుమారుడు మనష్షే. ఈయన గురించి ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే 33వ అధ్యాయం 1వ వచనము, మనష్షే హిజ్కియా కుమారుడైన మనష్షే గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములో ఏలెను. ఆయన ఆరంభించినప్పుడు ఆయన వయసు ఎంత? 50 ఏండ్ల 12 ఏండ్లండి. ఇక్కడ ఉంది కదా, మనకు క్లారిటీగా కనిపిస్తుంది. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై. ఆయన 12 ఏళ్ళంట. ఆయన అంత చిన్న వయసులో యెరూషలేములో 55 సంవత్సరములు 55 సంవత్సరాలు ఏలాడంట. తర్వాత ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన ఏయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి ఎలా అంటాడు? ఈరోజు ఫాదర్స్ డే అంట కదా. తన తండ్రి ఎలా అంటాడండి హిజ్కియా గారు? గొప్ప తండ్రి. ఒకవేళ తప్పుడు అడుగులు వేసినా కూడా మరలా నిలబడి దేవుని కొరకు రోషంగా బ్రతికినటువంటి రాజు. ఈ రాజు కుమారుడంట చెప్తూ, అతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన ఏయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట. ఆయన ఆల్రెడీ అన్ని జనుల్ని ఎవరైతే పాపముతో కూరుకుపోయి ఉన్నటువంటి జనాంగాన్ని తరిమేశాడంట. ఆ తరిమేసినటువంటి ఆ జనాంగము కన్నా ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన ఏయ క్రియలను అనుసరించి తన కుమారుడు, తన తండ్రి ఏ దేవుణ్ణి నమ్ముకున్నాడో, ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాడో, ఆ దేవుడు ఎలాంటి వాడు అనేది ఈ కుమారునికి తెలిసి ఉండదండి? తెలుసు కదా, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఈరోజు మనం గమనించుకోవాలంటే తండ్రులు ఏదైతే చేస్తుంటారో ఖచ్చితంగా పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే తండ్రి చేసినటువంటి మంచి పనిని తీసుకోరు. చెడుతనమే చాలా అంటే వారు ఏ చెడు చేశారో అదే తీసుకుంటారు మైండ్కి. ఇక్కడ కూడా అదే చేశారు. హిజ్కియా గారి మంచితనాన్ని మనష్షే తీసుకోలే. ఆయన చెడుతనాన్ని తీసుకొని మరింత ఎక్కువగా చెడిపోయాడంట. చదువుదాం తర్వాత. వాళ్ళు అన్య జనుల కన్నా ఏయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను అని చెప్తున్నాడు. తన తండ్రి ఏ ఆలయాలనైతే పడగొట్టేసి యెహోవా మందిరాలను అక్కడ ఉండాలి, యెహోవాకు బలిపీఠములు నేను కట్టించాలి అని చెప్పేసి తన తండ్రి అయిన హిజ్కియా గారు పడగొట్టినటువంటి ఆ దేవునికి కట్టించినటువంటి ఆ ఒక మందిరాల్ని ఈయన ఏం చేశాడంటే మళ్ళీ పడగొట్టేసేసి ఆకాశ నక్షత్రాలని పూజిస్తున్నాడంట. దేవునికి ఈ భూమి అందే కానీ, ఈ ఆకాశం అందే కానీ, ఈ సృష్టి అందే కానీ నేను తప్ప మరొక దేవుడు లేడు అని ఆనాడు పాత నిబంధనలో బల్ల గుద్ది 10 ఆజ్ఞల్లో చెప్పాడు ఆయన. చెప్పినా కూడా అవన్నీ వదిలేసి తన తండ్రి చేసినటువంటి ఆ బలిపీఠాలను, దేవుని కొరకు కట్టించినటువంటి బలిపీఠాలను పడగొట్టేసి దేవతా స్తంభాలను నిలిపేశాడంట ఈ మనష్షే. తర్వాత చదువుదాం. దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. తన తండ్రి అని మర్చిపోయాడు. తర్వాత చదువుదాం. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరముందు అతడు బలిపీఠములను కట్టించెను. యెహోవా సెలవిచ్చాడంట. ఇక్కడ ఆ మనష్షే యెహోవాకు ఎదురెళ్ళి నిలబడ్డాడు. యెహోవాకు ఎదురు తిరిగి నిలబడ్డాడు.
అక్కడ చెప్పాడండి, ఇక్కడ మాట్లాడుతూ యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. అక్కడ ఆజ్ఞ ఇచ్చేసాడంట, ఈ స్థలము నా నామమునకు తగ్గట్టుగా అని దేవుడు చెప్పినా కూడా అదే మందిరాన్ని కూల్చేసి అక్కడ దేవత స్తంభాలను నిర్మించాడంట. ఎంత దేవునికి ఎదురెళ్ళి బ్రతకడం అనేది సాధ్యమండి? సాధ్యమా? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు ఎవరికి ఎదురెళ్ళినా పర్లేదు, కానీ నువ్వు దేవునికి ఎదురెళ్ళి బ్రతుకుతున్నావంటే నీ బ్రతుకుకు అంతం తొందరలో ఉంది అని అర్థం. ఎవరికి ఎదురెళ్ళినా పర్లేదు. చాలామంది క్రైస్తవులు నేటి మనుష్యులు లేరు అనుకుంటున్నారా? బోల్డ్ అంత మంది ఉన్నారండి, బోల్డ్ అంత మంది. చదువుదాం తర్వాత. అక్కడున్న యెహోవా మందిరమును అతడు బలిపీఠములను కట్టించెను, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. భూమి యందు ఎవరిని కూడా మీరు సృష్టిని ఆరాధించొద్దు అని కటఖండితంగా చెప్పినటువంటి దేవునికి ఎదురెళ్ళి ఆకాశ నక్షత్రాల కంట ఏం కట్టించారండి? బలిపీఠములను కట్టించెను అని చెప్తున్నాడు. ఆకాశ నక్షత్రాలని కొలుస్తున్నాడు. వాటికి సృష్టికర్తని మర్చిపోయి సృష్టించే వాటి యందు పడిపోయాడు వెనకేంటి ఆయన. సృష్టికర్త ఉన్నాడు, వీటికి సృష్టికర్త ఎవరు అని ఆయనకు తెలుసు. అయినా కూడా యెహోవాకు ఎదురు తిరిగి బ్రతికినటువంటి మనిషే. ఆయన జీవితం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. తర్వాత చదువుదాం. ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హినోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయుచు కర్ణ పిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు. చాలా అంటే చాలా హేయ క్రియలండి ఇవన్నీ. దేవునికి చాలా శత్రుత్వంతో కూడినటువంటి క్రియలు ఇవి. సోదెగాండ్రతో ఆయన సహవాసం చేశాడంట, సాంగత్యం చేశాడంట, మంత్రి గత్తెలతో సహవాసం చేశాడంట. తన తండ్రి బ్రతికినటువంటి జీవితాన్ని విడిచిపెట్టేశాడు. నా తండ్రి అయిన హిజ్కియా గారు ఎలా బ్రతికారు, దేవుడు ఎవరు అని నాకు తెలుసు కదా, అయినా నేను దేవునికి ఎదురెళ్ళి తిరిగేయాలని ఆయన మర్చిపోయాడంట. మనష్య అనే పేరుకే అర్థము మరచుట అంట, మరచుట అంట. మరి మనం గమనించుకోవాలి, అక్కడ వారి చిల్లంగితనమును వాడుక చేయు అంటే అలవాటు చేసేసాడంట. అక్కడ మంత్రాన్ని, కర్ణ పిశాచము గలవారని, జ్యోతిష్యం చెప్పబడే వాళ్ళు ఇలా సోదెగాండ్రతో అంత సాంగత్యం చేయొచ్చు, బాగా రూఢి చేసేసాడంట ఆ దేశంలో. బాగా రూఢి చేసేసి అంటే మరింత అంతకంతకు దేవునికి ఎదురెళ్ళి బ్రతుకుతున్నాడు మనుష్య, అంతకంతకు. తర్వాత చదువుదాం. సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడంట. ఇంకా ఎక్కువ. తర్వాత యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. అంతసేపు ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడండి. ఎంత చేస్తాడో చేయని అన్నట్లుగా ఆయన కామ్గా ఉంటున్నాడు. ఈ రోజుల్లో మనము కూడా గమనించుకోవాలి, నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నా కూడా, ఎన్నిసార్లు నువ్వు పాపంతో కూడినటువంటి క్రియలు చేస్తున్నా కూడా ఆయన చూస్తాడు. గర్వంతో నిండి ఉన్నాడు ఇక్కడ మనిషి. ఏమైతుందిలే, ఏం చేస్తాడులే, ఈ రాజ్యం నా చేతుల్లో ఉంది కదని ఒక గర్వంతో వెర్రివీగినా కూడా ఆయన కోపం పుట్టించాడు. ఆయన కామ్గా అలా చూస్తున్నాడు. మన పిల్లలు చేయొద్దన్న పని చేస్తారనుకోండి, ఏం చేస్తామండి మనము? చెప్తాం ఫస్ట్ మాటల్లో చెప్పిన అయినా వినలేదంటే 1-2 దెబ్బలు వేస్తామా లేదండి? ఖచ్చితంగా వేస్తారు. కోపం మరింత ఎక్కువ కోపం పుట్టించినప్పుడు ఖచ్చితంగా బెత్తమేటలు తగులుతాయి. అలా కోపం పుట్టించాడంట. ఒక మాట చూసుకొని మరలా మనం ఇక్కడికే వద్దామండి. యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయం. ఇక్కడ కూడా ఆయన గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయము. యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. ఇక్కడ తర్వాత చదువుతాం. ఇక్కడ మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే, మనష్షే యెరూషలేములో చేసిన ఆ హేయ క్రియములు,
క్రియలు దేవునికి అనానుకూలంగా బ్రతికినటువంటి జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు. తర్వాత చదువుదాం. అక్కడ ఆయన మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట 5వ వచనం. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? తర్వాత కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? ఎవరు నిన్ను అడుగుతారు? ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే, వారికి తగునట్టుగా ఉంటే తప్ప మనల్ని ప్రేమించట్లే, వారికి అనుకూలంగా ఉంటే తప్ప మనతో మాట్లాడట్లే వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి లోకంలో, ఇలాంటి చెడు దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ ఎవరు అడుగుతారయ్యా నిన్ను? ఎవరు నిన్ను కుశలం అడుగుతారు? ఎవరు నిన్ను ప్రేమిస్తారు? ఎవరు నీ మీద జాలి పడతాడు? ఎవరు జాలి పడువాడు ఎవడు నీ మీద అని మాట్లాడుతూ చెప్తున్నాడు. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలి పడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? తర్వాత యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. ఒక చిటికలో మనం ప్రాణం పోవాలంటే పోదా అండి? దేవునికి చాలా ఈజీ. కానీ ఎందుకోసం? మన మీద కరుణ అలా కురుస్తుంది, మన మీద ప్రేమ అలా కురిపిస్తున్నాడు. ఒక చిటిక వేయగానే మనం ప్రాణం పోవాలంటే ఒక సెకండ్లో వెళ్ళిపోతుందండి. మనం చేస్తున్నటువంటి తప్పులు, మనం చేస్తున్నటువంటి తప్పటి అడుగులు, మనం చేస్తున్నటువంటి అలక్ష్యము దేవుని మీద, దేవునికి ఎదురెళ్ళి బ్రతుకుతున్న వాళ్ళు ఈ రోజుల్లో లోకంలోనే అనుకుంటే క్రైస్తవుల్లో మరింత ఎక్కువగా ఉన్నారంట. మరి గమనించుకోవాలి. మరి అటు గుంపులో నేనేమైనా ఉన్నానేమో. ఆయన కరుణ, ఆయన ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కరుణించేవారు ఉండరు. దేవుడైనా ఆయన తప్ప. మన మీద జాలి పడేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన తండ్రి మాత్రమే. మన కుశలం అడిగేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన తండ్రి మాత్రమే. కానీ ఆయన చాచాడంట. తర్వాత యెహోవాకు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసికి ఉన్నాను. సంతాపపడి, ఆయన ఓర్పే చంపేస్తున్నారని చాలామంది. నీ మీద ఎంత సంతాపం పడదామన్నా అంతకంతకు మూర్ఖంగా తయారవుతున్నావే ఎలా అని ఆయనను పరీక్షిస్తున్నారు. ఆయన దీర్ఘశాంతానికి చాలామంది పరీక్ష చేస్తున్నారు. ఆయన నిన్ను పరీక్ష చేయాలి, కానీ నువ్వు ఆయన పరీక్ష చేయకూడదండి. ఆయన నిన్ను పరీక్ష పెట్టాలి, కానీ నువ్వు ఆయనకు పరీక్ష పెట్టకూడదు. కానీ చాలామంది ఆయనకి ఎదురెళ్ళి ఆయన దీర్ఘశాంతానికి పరీక్ష పెట్టేవారుగానే ఉంటున్నారు. ఆయన దీర్ఘశాంతంతో అలా చూస్తూ ఉన్నాడు మనల్ని. చూస్తూ ఉన్నా కూడా మనం చేస్తున్నటువంటి తప్పులు ఆయనకు తెలుసు, మనం వేస్తున్నటువంటి తప్పటడుగులు ఆయనకు తెలుసు, మనం ఏ వైరాగ్యంతో ఈ లోకంలో వెళ్తున్నాం అనేది ఆయనకు తెలుసు. కానీ అక్కడ నీకు వాక్యం కూడా తెలుసు, తప్పులు తెలుసు, జీవ మార్గం కూడా తెలుసు, మరణ మార్గము తెలుసు, జీవ మార్గం కూడా తెలుసు. మరి ఏ మార్గంలో వెళ్తున్నావు అనేది కూడా నీకు తెలుసు. మరి దేవునికి తెలీదా? కానీ ఆయన చూస్తున్నాడు, మనకు తెలుస్తుంది కదండి. చూస్తున్నాడని తెలిసినా కూడా అదే కదా మనం దీర్ఘశాంతాన్ని పరీక్షించినట్లు. ఆయన మనల్ని పరీక్షించాలి, కానీ మనం ఏంటంటే ఆయన పరీక్షిస్తున్నాము. గమనించుకోవాలి కదా మనము. కాబట్టి ఆయన సంతాపపడి నేను విసికిచ్చేస్తున్నానంటే చాలామంది, నీ పాపముల చేత నన్ను విసికిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. మనం గమనించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి, నా బ్రతుకు ఎలా ఉంది ఈరోజు. తర్వాత చదువుదాం. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పురా పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక. ఆయన తూర్పు పడుతున్నాడంట. ఇప్పుడు మనం రాగులు జనులు ఎలా తూర్పు పడతామంటే అలా జనుల్ని తూర్పు పడుతున్నాడంట. ఆయనకంటే ఒక చేట ఉంది, ఆ చేటలో మనల్ని కొలుస్తాడు, తూర్పు పడతాడు. ఎవరా గట్టిగింజలా అని ఈ లోకంలో వెంపర్లాడుతూ ఉంటాడు. ఆయన వెతుకుతూ ఉంటాడు, ఎక్కడున్నారు గట్టి గింజలు అని. సంఘంలో కొల్లలుగా నువ్వు వెళ్ళిపోయినా కూడా, సంఘం అంతా నిండి పొర్లినా కూడా అక్కడ ఆయన వెతుకులాడతారు. ఎవరు గట్టి గింజలు ఉన్నారు ఇక్కడ, ఎవరు పొల్లి గింజలు ఉన్నారు, ఎవరు పాతాళానికి దిగిపోయే వాళ్ళు ఉన్నారో, ఎవరు పైకి ఎక్కొచ్చే వాళ్ళు ఉన్నారు అనేది ఆయనకు తెలుసు. ఆయన అందుకే మాట్లాడుతూ, దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పరా పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు. జీవ మార్గం నేను నీకు తెలియజేశాను కదా, మరి నీకంటూ మార్గాన్ని నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు అని ఈరోజు మనకు క్వశ్చన్ చేస్తున్నాడు.
అందుకే ఆయన మాట్లాడుతూ తమ మార్గములను విడిచి నా యుద్ధకు రారాళ్ళు. ఎన్నిసార్లు గద్దించిన బండ హృదయం అయినా కూడా బండను బద్దలు కొట్టువంటి సుత్తి వంటిది కాదన్న వాక్యం అన్నాడు ఆయన. ఎటువంటి హృదయానైనా ఆయన సుత్తితో, వాక్యం అనే సుత్తితో కొడతాడు. నువ్వు కొట్టించుకున్నావా వాక్యంతో, గద్దింపుతో, నువ్వు ఆ ఒక బండ హృదయం పగిలిపోతుంది. మెత్తని హృదయం ఆయన దేవుడు మనకిస్తాడు. అలాంటి ఉన్నప్పుడు నీకంటూ సొంత మార్గం వేసుకోవండి. దేవుని మార్గంలోనికి నేను వెళ్ళాలని కోరుకుంటాం. తర్వాత చదువుకుందాం. తమ మార్గంలో విడిచిన యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింప చేయుచున్నాను. చివరి ఘట్టంలో వచ్చినప్పుడు నువ్వు ఎంత చెప్పినా మారకపోతే నీకు చివరికి పట్టే గతి నశింపజేస్తాడంట, నాశనం అయిపోతావంట. నీ సొంత మార్గం వేసుకుంటున్నావంటే, జీవ మార్గం నీకు తెలిసినా కూడా సొంత మార్గం వేసుకుంటున్నావంటే దాన్ని ఏమంటారండి? గర్వం అన్నారు. దేవునికి విధేయత ఇస్తే నీ సొంత మార్గం వేసుకుంటారు ఎవరైనా, కానీ గర్వంతో కూడినటువంటి మార్గం అది. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత మనం అక్కడికి వచ్చేద్దామండి. దినవృత్తాంతుల 2వ గ్రంథం 33వ అధ్యాయము. దినవృత్తాంతుల 2వ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుండి 8వ వచనం చదువుదామండి. 8వ వచనము 5వ లైన్. 8వ వచనం 5వ లైన్. మీ పితరులకు అని చూడండి అక్కడ. మీ పితరులకు నేను కాయపరచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇంకా తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక తర్వాత ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనష్షే వెళ్ళిపోయాడంటే, చెయ్యొద్దన్న పనులే చేశాడు. అక్కడ నువ్వు విగ్రహాలను పెట్టొద్దు అన్న అక్కడే నిలిపాడంట. తన పితరులను మర్చిపోయాడు. తన పితరులు కొలిచినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు. ఆకాశ నక్షత్రాలని, సృష్టిని పూజించడానికి మొదలుపెట్టాడు. జ్యోతిష్యాన్ని నమ్మాడు, మంత్రగత్తెల్ని నమ్మాడు, సోదెగాండ్రతో సాంగత్యం చేశాడు. ఈ రోజులో లేవంటారు క్రైస్తవులు అలాంటి ఆలోచనలు. చాలా మంది మూఢనమ్మకాలతో మేము క్రైస్తవులనండి పేరుకి, కానీ మా తీరు చూస్తే ప్రతి దానికి ఒక సమయం కావాలండి, ముహూర్తం మేము చూసుకోవాలి. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉంటారండి, జ్యోతిష్యం చెప్పగానే అలా ఏం చెప్తుందో చూద్దాము అనే వాళ్ళు కూడా ఉన్నారంట. ఇవన్నీ మనకు తగవు కాదు, ఇవన్నీ దేవుడు మనకు చెప్పాడు. ఎవరో అది చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ దేవుడు ఇది మాకు క్రైస్తవులుగా మాకు తగవు అని చెప్పినా కూడా చాలా మంది ముహూర్తాలు చూసుకుంటూ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారంట. మరి ముహూర్తాలు, సమయం, దినాలు చెడ్డవన్నాడండి ఆయన చేసేటప్పుడు. చెడ్డవన్నాడు. ప్రతిదీ కూడా మంచిది 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 అనే చేశాడు. ప్రతి దినములు చెడ్డవి గనుక అంటే దినాలు చెడ్డవి అని కాదు, దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చెడ్డవి అని చెప్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, మనకు మూఢనమ్మకాల వెంబడి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. మనష్యగా ఆయన వెళ్ళాడు. దేవునికి చేయొద్దన్న పనులు చేశాడు. ఆయనకు విరోధముగా బ్రతికాడు. చేయొద్దన్న వాటినే అక్కడ ఏదైతే నిలుపొద్దు, విగ్రహాలను నువ్వు తీసుకొచ్చి పెట్టొద్దు అని చెప్పినప్పుడు కూడా అవే తీసుకొచ్చి పెట్టాడంట. తర్వాత చదువుకుందాం. లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్ని జనుల కంటెను వారు మరింత అక్రముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. ఇప్పుడు తదా రాజా యదా రాజా తదా ప్రజా అంటారు. అంటే రాజు ఎలా బ్రతుకుతుంటే ప్రజలు కూడా అలాగా ఉంటారు కదండి. ప్రజలు కూడా తమ పితరులు రాజులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. మనం వాళ్ళ మాటలు ఇచ్చుకున్నారంట. ఒక రాజు తన పరిపాలన ఉన్నప్పుడు మనము యెహోవా దేవుని తప్ప ఈ లోకంలో ఏ దేవుణ్ణి కూడా కొల్చకూడదు, ఏ దేవుని కూడా మనము పూజించకూడదు అని రాజు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో అక్కడ ఉన్న ప్రజలు కూడా అలాగే ఉంటారు కదండి. కానీ ఇక్కడ ఈ మనష్షే చేసిన పని ఏంటంటే, ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసం చేశాడంట.
మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారినంట మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు రెడీ చేసి పెట్టాడంట. నీ తండ్రి నీ తల్లి ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారు కదండి. కొంతమంది వేరే కేటగిరీలో కూడా ఉంటారండి. తల్లిదండ్రులు మంచోళ్ళు అయినా కూడా చెడు రీతిలో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ రాజు ఎలా పరిపాలిస్తే తమ ప్రజలు కూడా అలాగే ఉంటారు ఖచ్చితంగా. ఆ రాజు ఆ జనులందరినీ మరింత ఎక్కువగా యెహోవాకు విరుద్ధుల్ని చేశాడంట, మరింత శత్రువులుగా మార్చారంట, మరింత అక్రమముగా నడుచుకున్నట్లు రాజు పరిపాలన అలా ఉందంట. మనష్యగా చేసినటువంటి పని ఇది. మోసం చేశాడంట మరింత అక్రమముగా. ఈ ప్రకారం మనిషి యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడు ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారణమైపోయాడంట. ఈ రోజుల్లో లేరనుకుంటున్నారా? పక్క వాళ్ళ మంచి వ్యక్తి అని నమ్ముకుంటాం, మంచి వాళ్ళే లేండి అని. వాళ్ళు చెడినదే కాకుండా పక్క వాళ్ళని కూడా విశ్వాసాలని చెరిపే వాళ్ళు ఈ రోజులో క్రైస్తవులు కూడా ఉన్నారు. అది కాదండి, అది మంచిది కాదు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేసి తమ విశ్వాసాలను చెరిపేటువంటి క్రైస్తవులు ఉన్నారు ఖచ్చితంగా. వారు సత్యం తెలుసుకున్నా కూడా ఆ సత్యంలో నుండి తొలగిపోవాలనే ఆలోచనతో కూడినటువంటి క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక కుళ్ళినటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో తీసుకెళ్ళి ఇంకో ఫ్రూట్ పెట్టామనుకోండి, దాని పక్కన అదేమైపోతుందండి, ఏమైతుందండి? కుళ్ళినటువంటి ఫ్రూట్ దగ్గర ఇంకో ఫ్రూట్ తీసుకెళ్ళి మంచి ఫ్రూట్ని పెట్టాం, ఏమైపోతుంది? అది కుళ్ళిపోతుంది. అది కూడా ఖచ్చితంగా కుళ్ళిపోతుంది. వీళ్ళు చెడు రీతిలో నడుస్తున్నారు, వీరు మంచి వాళ్ళు కాదు, వీరు అక్రమముగా నడుచుకుంటున్నారు అని తెలిసినా కూడా అలాంటి వారితో సాంగత్యాన్ని వదలకుండా వారు చెప్పిన దానికంతా సై అనుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు లేరు అనుకుంటున్నారా? బోళ్ళంత మంది ఉన్నారండి, పైగా క్రైస్తవులు చెప్పుకోవడానికి. ఈరోజు కూడా రాజు ఆయన మాట్లాడుతూ ఇంకా మరింత ఎక్కువగా మోసపం చేశాడంట. అన్య జనుల కంటెను ఇశ్రాయేలీయులను మరింత చెడ్డవాళ్ళగా చేసి పెట్టేశారండి. ఒకేసారి మరింత అక్రమంగా నడుచుకో రీతిగా వారు చెడిందే కాకుండా ఇతరులను కూడా చెరిపేసేవాళ్ళు. ఎలా అయితే అక్కడ రాజు చేశాడో, మనిషి చేశాడో, ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి బుద్ధి నాకే ఉందో లేదా అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళతో నేనున్నాను అనేది మీకు మీరు ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. అక్రమముగా నడుచుకునే వారులారా నా ఎదురు నుండి తొలగిపోండి అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు మనం బలిపీఠం దగ్గర తీర్పుకి మనం వెయిట్ చేసినప్పుడు, తీర్పులోనికి వెళ్ళినప్పుడు అక్రమముగా ఎవరైతే నడుచుకుంటారో ఖచ్చితంగా అలాంటి వారందరూ పాతాళానికి పోవాల్సిందే. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత చదువుదామండి. అక్రమానికి మరింత ఎక్కువగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. తర్వాత యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను. లాస్ట్ చూసేసాడండి, తన ఓర్పంతను ఓర్చుకోలేకపోయాడు. ఇంకా దేవుడు చాలా దీర్ఘశాంతంతో అప్పటి వరకు వెయిట్ చేసి ఇంకా ఓర్చుకోలేకుండా ఆయన చేసిన పని ఏంటంటే యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను. వర్తమానం కాదండి, వర్తమానములు అంట. వర్తమానములు అంటే ఎన్నో పంపాడంటండి. ఇది నీకు తగదు కాదు, ఇది నీకు తగినటువంటి పనులు కాదు అని ప్రవక్తల ద్వారా వర్తమానాల్ని పంపాడంట యెహోవా. ఈరోజు మనము ఎన్ని వర్తమానాలు వినేసి ఉంటామండి, ఎన్నో వినేసి ఉంటాం. ఎంతో గొప్ప గొప్ప బోధకుల ద్వారా విన్నటువంటి మాటలు ఈరోజు మనకు గుర్తురావా? ఎన్నో విన్నా కూడా ఆ మనష్షే విన్నా కూడా మారలేదంట. తర్వాత చదువుకుందాము. యెహోవా మనష్షేకు అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఒగ్గకపోయారంట. నువ్వేంటిలే నాకు చెప్పేది అనే మాటతో వెళ్ళిపోయారు. వాళ్ళు విడిచిపెట్టేశారు ఆ మాటల్ని, ప్రవక్తల మాటలు పట్టించుకోలే. యెహోవా పంపించాడనే ఒక దృష్టి కూడా లక్ష్యం చేయలే మనష్షే తన జనులు. ఈరోజు బోధకులు మనకి ఎంత మాటలు చెప్తున్నారండి. మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఎంతగా చెక్కుతూ ఉంటారో ఎన్నో ప్రసంగాలు మనం వినేసి ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా అక్కడ అంటున్నాడు కదా ఆయన, ఎంతో వర్తమానాలను పంపేశాడంటే. ఎన్ని వర్తమానాలు వినేసి ఉంటామో మనము క్రైస్తవంలో నుండి అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు. మరి విన్నటువంటి వర్తమానాలు నువ్వు ఎన్నో విన్నావు కదా, నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు చెవి ఒగ్గుతున్నావా, లేదా మనష్షేలాగా తన జనుల్లాగా చెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా?
మరి నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి ఈరోజు, నువ్వు క్వశ్చన్ చేసుకో. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు జవాబు ఏమిస్తావు జవాబు? మనలో నుండి పరిశుద్ధాత్మ మనల్ని అడుగుతుంది, నీ సాక్ష్యం ఏంటి? ఎన్నో వర్తమానాలు నువ్వు విన్నావు కదా, ఎన్నో ప్రసంగాలు నువ్వు విన్నావు కదా, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మరలా అదే బురదలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు అదే బురదలోనికి నాకు ఏదో ఇవ్వట్లేదండి, నాకు ఏదో ఇంకా రావట్లేదు, ఊరికే దేవుని నమ్ముకున్నావు, బయట సమాజం నన్ను అంటుంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు చేస్తున్న పని ఏంటి? దేవుని నమ్ముకున్నావు కదా, నీకు ఇచ్చింది ఏంటి, నీకు వచ్చింది ఏంటి? ఇది మనుషుల ప్రశ్నలు. మరి మనకు అవసరం అండి అవన్నీ? అలాంటి వారితో సాంగత్యం చేయడం కూడా కష్టమే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లిమిటెడ్ మెయింటైన్ చేయాలి ఏదైనా. కానీ లిమిట్ లేకపోతే, లిమిట్ క్రాస్ అయిపోతుంది, యాక్సిడెంట్స్ అయిపోతాయి. లిమిటెడ్ ఉండాలి ఏదైనా కానీ, లిమిట్గా ఉంటే తప్ప మనం చేయలేం. ఇక్కడ కూడా మనిషి ఆయన వర్తమానాలను పంపాడంట, వారు చెవి ఒగ్గలేదంట. కాబట్టి తర్వాత చదువుకుందాం. కాబట్టి ఇంకా ఓర్పు చనిపోయిందండి దేవునికి ఆయన మీద. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. అంతసేపు బాగా కూల్గా ఉన్నాడు మనిషి. బాగా జనులు బాగా తింటున్నారు, తాగుతున్నారు, మంత్రగత్తలతో సోదెగాండ్లతో సంగతం చేస్తున్నారు, కర్ణ పిశాచము గల వారితో, జ్యోతిషము చెప్పే వాళ్ళతో, అగ్నిగుండాల్లో. ఆనాడు దేవత ఎందుకు పగలగొట్టాడు, ఎందుకు తీసివేయాలి ఈ విగ్రహాలని అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఆనాడు ఈ దేవతలకు అర్పించేది ఏంటో తెలుసా? పిల్లల్ని అర్పించేవారంట విగ్రహాలకి. మొలేకు అనే ఒక విగ్రహంకి అది అలా ఇలా పెట్టుకోరు ఉంటుందండి విగ్రహం. అందులో బాగా పెద్ద అగ్నిగుండం లాగా ఉంటుంది. అగ్నిగుండంలోనికి తీసుకెళ్ళి ఆ చిన్న పిల్లల్ని వేసేస్తే వారికి ఏదో మంచి జరుగుతుంది అనే ఒక ఫీలింగ్తో బ్రతికినటువంటి జనాంగం ఆనాడు. ఈనాడు లేదనుకుంటున్నారా? ఈనాడు కూడా ఉన్నాయి అలాంటి ఆలోచనలు. ఈనాడు కూడా ఉన్నాయండి. అందుకే ఆనాడు ఆయన కోపం వచ్చింది, విగ్రహాలని మీరు పూజించొద్దు అని చెప్పాడు. కాబట్టే అయ్యో మనం కూడా యాక్సెప్ట్ చేయలేమండి. పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయడం ఏంటండి అనే ఫీలింగ్ మనకు వస్తుంది కదా. మరి దేవుడు ఎలా ఆలోచిస్తాడు అనుకుంటున్నారు? మనకే ఇంత ఉంటే చేసినటువంటి, మనకు ఊపిరిచ్చినటువంటి దేవునికి ఉండదు అంటున్నారా? ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఆయన చెప్పాడు విగ్రహాలు నిలబెట్టొద్దు అని చెప్పాడు ఆయన. తర్వాత చదువుకుందాం. ఇంకా ఎంతసేపు చూసినా కూడా ఆయన వినలేదు, ఓర్పు తగ్గిపోయింది. 11వ వచనం చదువుదాం. కాబట్టి చదువుదామండి 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడంట. అష్షూరు రాజు వారి సైన్యాధిపతులంతా వచ్చేసి వీరి మీద పడిపోయారంట. ఈ దేశం మీద. ఎవరి దేశం మీద అంటే మనష్షే పరిపాలిస్తున్నటువంటి దేశం మీద దేవుడు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించేశాడంట. ఎంతసేపు ఓర్చుకుంటాడండి దేవుడు తానే? మరి ఎన్నిసార్లు నిన్ను క్షమిస్తున్నా కూడా, ఎంత ఓర్పు నీ పట్ల వహిస్తున్నా కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు అంటే ఏదో ఒక రోజు నువ్వు ఆయన దగ్గరకన్నా వెళ్ళిపోవాలి, లేదా ఆయన రాకడైనా మన దగ్గరకు వచ్చేసేయాలి కదా అండి. కాబట్టి మనం గమనించుకోవాలి. ఇంకా రప్పించేశాడంట మనష్షే. తర్వాత చదువుకుందాం. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిడి. అక్కడ ఏమైపోండి, అంతసేపు బ్రతికినటువంటి గర్వంతో బ్రతికాడు మనష్షే. గర్వంతో వెర్రివీగాడంట. ఇంకా అక్కడ మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించేశారంట. బాగా అంతసేపు తన చేతులతో చెయ్యకున్నటువంటి కార్యాలు చేశాడు. ఎంతో చేయొద్దన్న పన్నే తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ చేయొద్దన్న వాటినే తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా తన చేతులంట పట్టుకొని ఇంకా తప్పించుకొని పోతాడేమో అని చెప్పేసి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి, ఒక రాజుకి గొలుసులు పడ్డాయి చేతికి అంటే ఎంత అవమానకరండి అది కదండి. ఎప్పుడైనా మీరు చూసారో లేదో, తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ పోలీస్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. చూసారండి? గొలుసులు వేసి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఎంత అవమానం అండి అది. వాళ్ళు ఏడుస్తూ వెళ్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి నేను చాలాసార్లు చూసాను హాస్పిటల్స్లో ఏడుస్తూ వెళ్తూ ఉంటారు. తప్పు చేసే ముందు వద్దా నీకు? తప్పు చేసే ముందు ఉందా? కొంతమంది ఉంటారండి ఖచ్చితంగా ఆవేశంతో తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది, అయితే తెలిసి చేసేవాళ్ళు ఇంకొంతమంది. మనష్షే లాంటి వాళ్ళు
యెహోవా తెలుసు, ఆయన ఉగ్రహం ఎలాంటిదో తెలుసు, ఆయన రోషము గల దేవుడని కూడా తెలుసు. నా తండ్రి నా పితరులు ఎలాంటి దేవుని నమ్ముకున్నారు అనేది కూడా తెలుసు. అయినా కూడా గర్వంతో వెర్రివీగాడు. గొలుసులు చేతికి పడ్డాయి. ఈరోజు మనం ఆలోచించుకున్నట్లయితే పాపం అనే గొలుసులతో మనం ఉన్నాం. పాపం అనే గొలుసులతో మనం బంధించాడు సాతాను. క్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చాడు. ఆ యొక్క పాపపు సంఖ్యల్ని మనల్ని తెంచాడు. ఆయన తెంచుకున్నా కూడా అదే సంఖ్యలు నాకు కావాలని ఆ సంఖ్యల వైపు పరుగులెడుతున్న వాళ్ళు లేరనుకుంటున్నారా? బోళ్ళంత మంది ఉన్నారు. కాబట్టి మనం గమనించుకోవాలి, మరి నా జీవితం ఎలా ఉంది? పాపం అనే సంఖ్యల నుండి దేవుడు నన్ను విడిపించాడు కదా, మరలా అదే పాపంలోనికి వెళ్ళిపోతే అదే గొలుసులు నాకు కావాలి, అదే సంఖ్యలు నాకు కావాలి అంటే ఇంకెవరు ఏం చేయగలరండి? అలా మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు ఎంత వేదనతో, ఎంత బాధతో ఆ చేతికి వేస్తున్నటువంటి ఆ గొలుసులతో చూస్తూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటారండి తప్పులు చేసిన వాళ్ళు. ఎందుకైనా ఆడ ఆ తప్పు చేయాలి, అందుకే ఈనాడు నాకు ఈ శిక్ష పడింది. ఇంత పబ్లిక్లో, ఇంత గొప్ప జనాభా మధ్య నేను ఇలా వెళ్తున్నానంటే ఎంత అవమానకరం అండి, ఎంత అవమానం అండి. ఏడుస్తూ వెళ్తుంటారండి పాపం హాస్పిటల్స్కి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఎంతో బాధతో, ఎంతో పాపముతో, అపరాధములతో నువ్వు కొట్టిమిట్టి ఆడుతున్నప్పటికీ కూడా దేవుడు ఆ పాపపు సంఖ్యలను తెంచాడు కదా. తన కుమారుడైన, అద్వితీయ కుమారుడైన ఈ లోకంలోనికి నీ నా కొరకు పంపించినా కూడా నాకు అవే కావాలని, అవే సంఖ్యలు నా చేతుకుంటే చాలా బాగుంటుందని వెళ్ళిపోతుంటే ఎంత మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతున్నామండి జనులు. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత చదువుదాం తన పరిస్థితి ఎలా వచ్చింది లాస్ట్కి అనేది. గొలుసులతో బంధించి, అంత గొప్ప రాజుకి గొలుసులు పడగానే ఎంత అవమానకరం అయిపోయింది. తర్వాత చదువుదాం. అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఇక్కడ దారిలోకి వచ్చేసాడండి. అప్పుడు వచ్చింది బుద్ధి. కొంతమంది గద్దింపుకు లోబడకుండా బయట సమాజంలోనికి, లోకంలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏదో వచ్చి వాళ్ళని కొట్టినప్పుడు అప్పుడు వస్తుంది బుద్ధి. అంతకుముందు నీ గద్దింపు వద్దా అంటే, మాకు గద్దింపులు వద్దండి, మమ్మల్ని అలా అలరించి పలరించి పంపిస్తే చాలండి అనే సంఘాల్లో ఈ రోజుల్లో కోట్లన్నీ పెరిగిపోయాయి. అసలు బోళ్ళని పెరిగిపోయాయి. ఇక్కడ మాట్లాడుతూ అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని అక్కడ రిలీజ్ అయ్యాడు. ఆయన అక్కడ వచ్చాడు దారిలోనికి. అంతసేపు నీకు తెలియదా? అంతసేపు నీకు సత్యం అంటే ఏమో తెలియదా? అంతసేపు నీకు ఏది జీవ మార్గము, ఏది మరణ మార్గం అనేది నీకు తెలియదా? మనిషి తెలీదా అండి? తెలుసు కదా. మా పితరులు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారని ఆయనకు తెలుసు కదా. తెలిసినా కూడా ఆనుకున్నాడా దేవునికి ఆనుకున్నాడా? దేవుని మీద ఆనుకోలే. తన మీద ఆనుకొని మంత్రగత్తెలతో, సోదగాండ్రతో, ఇలాంటి వారి మీద ఆనుకొని సాంగత్యము చేసి దేవుని విడిచిపెట్టేసి దేవుని అవమానపరిచినటువంటి బ్రతుకు ఆయన బ్రతుకు అయిపోయింది. ఇంకా ఎంత చెప్పినా వినకపోయేసరికి అష్టురు రాజు వచ్చాడు, గొలుసులతో బంధించి తీసుకెళ్లాడు. తర్వాత అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకున్నాడంట. ముందే ఉంటే నీకు ఆ శ్రమ వచ్చేదా అండి? శ్రమ బ్రతిమాలుకున్నాడంట. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే నాకు దేవుడు అనుకుంటారు. సంతోషం ఉన్నప్పుడు దేవుడు వద్దా? ఆ సంతోషానికి కారణం దేవుడు కాదనుకుంటున్నారా? ఖచ్చితంగా శ్రమ ఉన్నప్పుడు మాత్రమే, కష్టం వచ్చినప్పుడు మాత్రమే నాకు దేవుడు కావాలనుకునే రీతిలో ఉన్నారండి. కష్టము కాదు కదా శ్రమ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఏ రీతిగా నీకు వచ్చినా కూడా అది దేవుని వల్లే వచ్చింది అని గుర్తించుకోవాలి. దేవుని దయ వల్లనే. అప్పుడప్పుడు మనల్ని దేవుడు ఖచ్చితంగా శ్రమలోనికి అప్పగిస్తాడు. ఎందుకంటే శ్రమల కొలిములో నువ్వు కాలితే తప్ప నువ్వు బాగా షార్ప్గా మారలేవు అనేది ఆయనకు తెలుసు. కాబట్టే శ్రమను అంగీకరిస్తాడు మన జీవితంలోనికి. అక్కడ కూడా శ్రమ వచ్చింది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడంట. అదే ఆ గర్వం ఉండకపోయి, నాకు ఆ శ్రమ రాకముందు దేవుని మీద ఆనుకుని ఉండినట్లయితే నాకు ఈ శ్రమ వచ్చేదని ఒక్కసారి ఆయన ఆలోచించి ఉంటే ఆ బాధ, ఆ వేదన ఆయనకు వచ్చేది కాదు. కాబట్టి నేటి క్రైస్తవులుగా ఉన్న మనము కూడా శ్రమ వచ్చినప్పుడే మాత్రమే కాదు, దేవుడు ఎలాంటి స్థితి నాకు వచ్చినా కూడా నా దేవుడు నాకు ఇంపార్టెంట్ అనే ఒక మాటతో ముందుకెళ్ళాలి.
తర్వాత చదువుదాం. అప్పుడు దారిలోకి వచ్చాడంట, బతమాలుకున్నాడంట, తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడంట. బహుగా తగ్గించుకున్నాడంట. అంతకుముందు తగ్గింపు ఉందా అంటే, తగ్గింపు కాక గర్వం వెర్రివీగింది ఆయనలో. గర్వం వచ్చింది. బాగా గర్వంతో వెర్రివీగుతూ ఉంటారు ఈ రోజుల్లో కూడా. నాకేంటండి మంచి ఆరోగ్యం ఉంది, నాకేంటి బోళ్ళంత డబ్బు ఉంది, నాకేంటి సిరి సంపదలు ఉన్నాయి, నాకేంటండి మంచి ఇల్లు ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మంచి భార్య ఉంది, మంచి భర్త ఉంది అనే ఫీలింగ్తో ఉండట్లే. దేవుని విడిచిపెట్టేస్తున్నారు అక్కడ. నాకు అన్నీ ఉన్నాయి కదండి, ఆయుష్ ఉంది. ఆయుష్ ఉంటుందండి మీరు అనుకోవచ్చు, అంతే. ఎప్పటి వరకు ఉందో, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో మనకు తెలియదండి. కానీ గర్వంతో వెరివీగుతారు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు ఇంతుంది అంతుంది. లేని వారిని చూసి చాలామంది చాలా హేళన చేస్తూ ఉంటారు. హేళన చేస్తూ ఉంటారని ఖచ్చితంగా. కానీ ఎప్పుడు ఏ టైంకి ఏమైపోతుందో తెలియదండి. తనను తాను తగ్గించుకున్నాడంట. అంతకుముందు గర్వం వెర్రివీగింది. గర్వము తన జీవితాన్ని ఏలింది కాబట్టి తనకు అట్టి శ్రమ వచ్చింది. కాబట్టి మనం గమనించుకోవాలి. ఈ రోజు నువ్వు దేవుడు వద్దని వెర్రివీగుతున్నావు అనుకో, లోకంలో ఏదో రోజు నువ్వు దుష్టునికి ఆహారంగా మారిపోతావు. మనం గమనించుకోవాలి. తర్వాత చదువుదాం. ఆయన బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని తన సన్నిధిలో నుండి తర్వాత రియలైజ్ అయ్యాడు, తగ్గించుకున్నాడు. తర్వాత చదువుకుందాం. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు, చూసారండి ఎంత కరుణ అండి దేవునికి, ఎంత ప్రేమ ఉంటే తప్ప అలాంటి క్రూరుని సైతం కూడా అప్పుడు కూడా అని ఊరికే అనుకున్నాడు. అక్కడ కూడా నా కుమారుని నేను మార్చుకోవాలని ఒక ప్రేమ మనకు కనిపిస్తుంది కదండి. ఏదో ఒక శ్రమ మనకి అనుమతించి అయినా అక్కడైనా కూడా శ్రమల్లో ఆయన నన్ను మార్చుకోవాలని చూసేవాడే మనకన్నా తండ్రి, ఆయన సృష్టికర్త. శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమలో నుండి అయినా నేను మార్చుకోవాలి అని చూస్తాడంట. మరి శ్రమ వచ్చినప్పుడు దైవ దూషణ చేసేవాళ్ళు లేరనుకుంటున్నారా? నాకెందుకండి శ్రమ వచ్చింది, నాకెందుకండి బాధ వచ్చింది అని దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారా? శ్రమ వస్తుంది అంటే ఇది నాకు పరీక్ష అని అర్థం చేసుకోవాలి కదండి. శ్రమ వచ్చింది అంటే ఇది నాకు పరీక్ష, ఈ పరీక్ష దేవుడు నన్ను పెడుతున్నాడు, ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. శ్రమ వచ్చిందంట, అక్కడ కూడా ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించాడంట. ఎప్పుడైతే తనను తాను తన సన్నిధి యందు తగ్గించుకున్నాడో మనిషి గారు అక్కడ ఆలకించాడంట, తన విన్నపములను ఆలకించాడంట. మరి నువ్వు నీ విన్నపాలను దేవునికి చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని, నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని ముందర, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర నేను తగ్గించుకొని విన్నపము దేవుని దగ్గర విన్నపిస్తున్నావా? గమనించుకోవాలి. నాకు లేదండి, నాకు అది లేదు ఇది లేదని చెప్పుకుంటున్నప్పుడు మొదట నువ్వు చేయాల్సింది నువ్వు తగ్గించుకో. నేను తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించినప్పుడే మనం హెచ్చింపబడతాము. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇది. తగ్గించుకున్నాడు కాబట్టి ఆ ఓర్పులో నుండి మరలా యెరూషలేమునికి ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను అని చెప్తున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడంట, అప్పుడు రియలైజ్ అయ్యాడంట, యెహోవా ఏ దేవుడు, నీ ఇన్నాళ్ళు నా కళ్ళకు గుడ్డితనము కలిగజేసింది సాతాను. ఇన్ని రోజులు నా కన్నులు మూసుకుపోయాయి, నా సొంత నిర్ణయాలతో, నా సొంత ఆలోచనలతో నేను బ్రతికాను. ఇక మీదటైనా నా తండ్రిని నేను తెలుసుకున్నాను చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత 14వ వచనం, ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహానుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మం వరకు ఒపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహమును తీసివేసి,
రియలైజ్ అయ్యాడు కదండి, తన తప్పును తను తెలుసుకున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. ఈ రోజుల క్రైస్తవులు ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టట్లే, ఒప్పుకుంటున్నారా కానీ దాన్ని వదిలేయట్లే, ఒప్పుకుంటున్నారు కానీ ఇంక మీదట అలా ఉండనయ్యా అని చెప్పేసి విన్నపిస్తారు, తర్వాత అదే మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? కాబట్టి మనం గమనించుకో, తీసివేశాడంట. నువ్వు చేయాలని చెప్పుకోవడం మాత్రం కాదు కానీ నీ క్రియల రూపంలో దాల్చాలి ఆయన వాక్యమును. ఇక్కడ ఒప్పుకున్నాడంట, బలమైన పట్టణాన్నిటిలోను సేనాధిపతులు ఉంచెను, మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిరము పర్వతమునందున తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటకు, చదువుదాం, పట్టణము బయటికి వాటిని లాగేశాడంట. తప్పు తెలుసుకున్నాడు కదండి. అయ్యో, ఇన్ని రోజులు ఇంత మూర్ఖంగా బ్రతికానా నేను, ఇంత దేవునికి ఎదురెళ్ళి బ్రతకానా అని చెప్పేసి ఆయన ఎంతో వేదనతో బాధతో మరలా మారు మనసు వచ్చింది అతనికి. ఈరోజు మనకు నిజమైన మారు మనసు మనం పొందుకున్నామా అండి? ఏమోనండి అలా ఉంటున్నా అంత పైకి అని అనుకుంటారా? కాబట్టి మనం గమనించుకోవాలి, లాగి వేయించేసాడంట, పీకేసాడంట, పారేశాడంట. లాగి వేయించెను, ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠములను బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణను అర్పించుచు ఇశ్రాయేలీయులు దేవుడని యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇంకా అంతకు ముందు అక్రమంగా నడుచుకోవడానికి కారకుడైన మనష్షే ఇక్కడ చెప్తున్న మాట, యూదా వారికి దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడంట. అంతకు ముందు ఉన్నటువంటి ఆజ్ఞ, పాపంతో బాగా తినండి, తాగండి, ఎలా పడితే అలా ఉండండి అని చెప్పినటువంటి పరిపాలించినటువంటి రాజు మనసులో మార్పు వచ్చింది. మరి మన మనసులో మార్పు వచ్చిందండి. యూదా వారికి అందరికీ ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడంట. కాబట్టి మనం గమనించుకోవాలండి, మరి ఈ ఆజ్ఞ మనకు పనిచేస్తుందా అండి? దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకిచ్చాడు. ఈ ఆజ్ఞల ప్రకారంగా నా జీవితం ఉందో లేదని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నా జీవితం ఎలా మలుచుకుంటున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను ఆయన సన్నిధిలో మనం గమనించుకోవాలండి. తర్వాత చదువుకుందాం. ఆయన జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించుచు వచ్చే గాని ఈ అర్పణలు తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజ గ్రంథం రాయబడి ఉన్నది. అక్కడ మరలా యెహోవాకు బలులు అర్పించారు, మరలా నీతిగా నడుచుకోవడానికి ఆజ్ఞ ఇచ్చాడు, తన బ్రతుకుని మార్చుకున్నాడు, తన బ్రతుకుని మార్చుకున్నాడు, తను చేసినటువంటి తప్పుల్ని తెలుసుకున్నాడు. ఈరోజు అలాంటి రియలైజ్ మనలో ఉందా అనేది గమనించుకోవాలి. ఒకసారి 20వ వచనం చూద్దామండి. 20వ వచనం. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడిన అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యాడంట. తన పితరులతో మారు మనసు పొందాడు, తన జీవితం ఏంటో తెలుసుకున్నాడు, యెహోవా అంటే ఎవరో తెలుసుకున్నాడు, దేవుడు అంటే ఇలా ఉంటాడా అని తెలుసుకున్నాడు. తర్వాత తెలుసుకొని ఆయనకు ఇష్టానుసారంగా బ్రతికి నిద్రించాడంట, బ్రతికి చనిపోయాడంట. తనకు మారుగా ఎవరు రాజయ్యారండి? ఆమోను అతనికి మారుగా రాజాయను. 23వ వచనం ఒకసారి చదువుదాం. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ హామోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చెను. ఫాదర్స్ డే అంటే గమనించుకోవాలి, తమ ఫాదర్స్ పిల్లలకు నేను తండ్రిగా ఉన్నానని చెప్పుకొని ఎవరైతే ఉంటున్నారో వారు గమనించుకోవాలి, తమ పిల్లలకు చెడు స్వభావం నా నుండి వచ్చినటువంటి ఆ గుడ్ హ్యాబిట్ కానీ బ్యాడ్ హ్యాబిట్ కానీ ఏ ప్రభావం నా పిల్లల మీద పడుతుంది అనేది గమనించుకోవాలి. కానీ ఇక్కడ తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ. తన తండ్రిని గురించి ఆలోచించచ్చు కదండి. అమ్మో, నా తండ్రికి ఫస్ట్ లో ఇలా వచ్చింది, గొలుసులతో బంధించాడు, చాలా వేదనతో కూడినటువంటి పనులు చేశాడు నా తండ్రి, ఇక మీదటైనా
తాను మారు మనసు పొందాడు, తన తప్పని తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాప్తుడై మరలా బలిపీఠంను యెహోవా కొరకు కట్టించాడని తెలుసుకోవచ్చు కదండి ఆమోను. కానీ తెలుసుకోలే గుణపడలేదంట. పశ్చాత్తాప్తుడు తన సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునంది అతన్ని చంపగా దేశ జనులు అమోను రాజు మీదకి కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుని యెష్యాను అతని స్థానమందు రాజుగా నియమించని. తాను చేసినటువంటి ద్రోహ కార్యములే తనని ఆ ద్రోహులు కొంతమంది అతన్ని చంపేశారంట. మరి తన తండ్రి మనష్య గారు బ్రతికినటువంటి జీవితంలో నేను కూడా నా తప్పులు ఏదైనా ఉన్నట్లయితే నేను తెలుసుకోవాలి, నేను గుణపడాలి అనేవి ఒక ఆమోను గారికి ఉండి ఉంటే అలాంటి పరిస్థితి అతనికి కూడా వచ్చేది కాదు. మరి తండ్రులు మనం గుర్తించుకోవాలి, హ్యాబిట్స్ నేను అలవాటు చేసుకుంటున్నా, నా పిల్లల పట్ల ఏ ప్రభావం నా నుండి పడుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. తాను తగ్గించుకున్నాడు, కానీ ఈ ఆమోను తగ్గించుకోలే, అంతకంతకు చెడిపోయాడంట, అంతకంతకు మీరిపోయాడంట. తన తండ్రి కన్నా ఎక్కువగా తప్పులు చేసిన బ్రతికి చనిపోయే స్థితిలోనికి వచ్చేసాడు. మరి మనము గమనించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకుంటున్నామా లేదా, దేవుని మీద ఆనుకుని బ్రతుకుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కానీ చాలా మంది తగ్గించుకోకుండా హెచ్చింపబడాలి అని ఆలోచనలతో బ్రతుకుతున్నారు. మరి నువ్వు గమనించుకోవాలి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. లేదు నేను ఫస్ట్ హెచ్చింపబడతాను తర్వాత తగ్గించుకుంటానంటే మన ఆయుష్ ఎంతవరకు ఉందో మనకు తెలియదు. మనష్య ఆయుష్ ఉంది కాబట్టి తన తప్పు తెలుసుకోవాల్సినటువంటి దినాలు దేవుడు అతనికి ఇచ్చాడు. మరి మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎప్పుడు మన ఆయుష్ తీరిపోతుందో తెలీదు, మన పట్ల ఆయన దీర్ఘశాంతము ఎంతగా వహిస్తున్నాడో తెలీదు. మరి మనం గమనించుకోవాలి, ఆయన ఎందుకు నేను తగ్గించుకుంటున్నానా లేదా హెచ్చింపబడి నన్ను నేను హెచ్చించుకుని గర్వంతో కూడినటువంటి పనులతో కూడినటువంటి ఆయనకు విరోధముగా ఆయనకు ఎదురెళ్ళి బ్రతుకుతున్నాను, మరి ఎట్టి స్థాయిలో ఉన్నాననేది మీరు గమనించుకొని ఈరోజు క్వశ్చన్ చేసుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తానండి. మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు సాదాసీదగా విడిచిపెట్టే వారుగా ఉండకుండా, సాదాసీదగా ఏంటో చెప్తాడులేండి ఎప్పుడు చెప్పే మాటలని విడిచిపెట్టేసి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా మనం గమనించుకోవాలి. మన నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. మరి ఆ గర్వానికి చోటిస్తున్నావేమో నువ్వు గమనించుకోవాలి. అప్పుడే చదువుకున్నాం, కుళ్ళిన పండు ఇప్పుడు కుళ్ళిపోయింది. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్, కుళ్ళిన పండు ఉందనుకోండి, దాన్ని ఏమైనా చేయాలా? అది చెడిపోవాలంటే, అది నాశనం అయిపోవాలంటే మరలా నువ్వేమైనా చేయాలా? ఆల్రెడీ కుళ్ళిపోయింది, దాన్ని నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, అదంతకు అదే నాశనం అయిపోతుంది. తర్వాత ఇంకొకటి, తుప్పు పట్టినటువంటి ఇనుము అదేమైపోతుందండి? దాన్ని నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే నాశనం అయిపోతుందండి. కాబట్టి మనం గమనించుకోవాలి, చెదలు పట్టినటువంటి కర్ర బాగా చెదలు పట్టిందండి, నువ్వు దాన్ని పీకేసి పారేయాల్సిన అవసరం లేదు, అదే నాశనం అయిపోతుంది. గర్వంతో కూడినటువంటి మనిషి కూడా అంతే, అదంతకు అదే నాశనం, వాళ్ళంతకు వాళ్ళే నాశనం అయిపోతారు. కాబట్టి మనం గమనించుకోవాలి, మరి వీటిలో నేను ఏదైనా ఉన్నానేమో, అట్టి పాత్రగా నేను ఉన్నానేమో అని మీరు గమనించుకొని నన్ను నేను తగ్గించుకుంటున్నానో లేదో, ఆయన మీద ఆధారపడి ఆనుకొని బ్రతికినటువంటి జీవితం నాకుందో లేదో అని గమనించుకోవాలి అని కోరుకుంటున్నా. యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా తండ్రి, మీ మీద ఆనుకొని బ్రతికే పిల్లలను తండ్రి మీరు ఏనాడు ఎప్పటికీ ఎన్నటికీ తండ్రి విడిచిపెట్టారని మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక తండ్రి,
మేము ఏదైనా తండ్రి తప్పులు చేస్తున్నప్పుడు తండ్రి మీ వాక్యము గుర్తొచ్చి అక్కడే ఆగిపోయేవారుగా ఉండకుండా తండ్రి మీ కొరకు పరుగులెత్తే వారుగా ఉండుటకు అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు అవును తండ్రి, మనీషే గారు తండ్రి చేసినటువంటి ఆ జీవితాన్ని మేము ఆలోచించినప్పుడు తాను తండ్రి ఎంతో మీకు విరోధముగా మీకు ఎదురెళ్ళి బ్రతికినటువంటి జీవితాన్ని ఈ రోజు మాకు ఒక పాఠముగా నేర్పించారు ప్రభు. అవును తండ్రి, మీకు విరోధముగా తండ్రి మేము ఏదైనా పాపము చేస్తున్నామేమో మేము గమనించుకోవడానికి మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు అవును తండ్రి, మాలో ఎవరైనా తండ్రి తగ్గించుకునే గుణము లేకుండా తండ్రి ప్రభు హెచ్చించుకుంటున్నామేమో, మా సొంత మార్గము నుండి తండ్రి మేము బయలుదేరుతున్నామా ప్రభా. అట్టి వారుగా ఉండకుండా తండ్రి జీవ మార్గం మాకు తండ్రి నేడు తెలిపారు ప్రభా. దాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఆ జీవ మార్గంలోనికి వెళ్ళి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి మీ నామమునకు హెచ్చించే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఎవరు కూడా ఎట్టి చిన్న విషయంలో కూడా తప్పిపోయేవారుగా ఉండకుండా మాకు మేము పరీక్షించుకొని మీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలతోని మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక ఈ సంపూర్ణ సంతోషంలో తండ్రి నేర్చుకున్నటువంటి ఈ పాఠములన్నిటినీ మా హృదయం అందు జాగ్రత్తగా భద్రపరుచుకుని తండ్రి ఈ లోకంలో మీకు సాక్షి బిడ్డలుగా కొనసాగించుకోవడానికి మా అందరికి సహాయం చేసి మా లోటుపాటలన్నీ తీర్చే దేవుడు మీరు గనుక మీ మీద ఆనుకొని ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ఎంతో విలువైన సందేశాన్ని వివరించిన సహోదరు గారికి సంగతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ లేపించుకున్నట్లయితే ఒక పాట పాడుకుందాం.
జీవితం చంచలవర్తనం క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా నా పాప జీవితం చంచలవర్తనం క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయ్యా నా భక్తి కాదయా కృప మాత్రమేనయా ఇది నా భక్తి కాదయా నీ కృప మాత్రమేనయా కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా నీవే చేయాలయ్యా కార్యం నీవే చూపాలయ్యా మార్గం నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా నీవే చేయాలయ్యా కార్యం నీవే చూపాలయ్యా మార్గం నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా ఆనుకొనుట నేర్పయ్యా ఆదుకొనే యేసయ్యా ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన